మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డయాబెటీస్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ సిన్స్ 2006 డాక్టర్ జి కిరణ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మేడం. మరో సరికొత్త డౌట్తో నేను వచ్చేసాను. నేను కొంతమందిని అబ్జర్వ్ చేశానండి మా ఇంట్లో కూడా, అంటే మా పెద్దమ్మ వాళ్ళు కావచ్చు, ఇలా మా మామయ్య వాళ్ళు డయాబెటీస్ ఉంది వాళ్ళకి. అయితే వాళ్ళు ఏంటంటే ఎక్కువగా గోధుమ రవ్వ ఉప్మా, ఈవినింగ్ అయిందా గోధుమ రవ్వ ఉప్మా, రేపు ఏం టిఫిన్ గోధుమ రవ్వ ఉప్మా, ఏం తిన్నారు గోధుమ రవ్వ ఉప్మా. ఇది ఒకటే వాళ్ళ ఆన్సర్ వస్తుంది. ఎందుకు వేరేవంటే అవి తినలేం కదా అని ఒక మాట అనేస్తున్నారు. ఏంటి సార్ అసలు ఈ గోధుమ రవ్వ ఉప్మా వాళ్ళకి అదే మెడిసినా, కంపల్సరీ తీసుకోవాలా, దానివల్ల డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుందా, తగ్గిపోతుందా? ఇది డెఫినెట్లీ అండి. ఏమైందంటే ఒకప్పుడు మనము ఉప్మా అంటే బొంబాయి రవ్వ ఉప్మా అని వైట్గా ఉండేది ఉప్మా. సో ఆ ఉప్మాతో షుగర్ లెవెల్స్ కొంచెం ఎక్కువ పెరుగుతున్నాయి అని చెప్పి, సో ఎవరైనా ఉప్మా అంటే లేదా రవ్వ అంటే దాన్ని ఆ చైన్ని బ్రేక్ చేయడానికి గోధుమ రవ్వ ఉప్మా బెటర్ కదా మీకు అని చెప్పి సలహాలు ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు ఆ వైట్ రవ్వ ఉప్మా అనేది చాలా వరకు తగ్గింది. ఈ వైట్ రవ్వ ఉప్మా ఆపుతూ గోధుమ రవ్వ ఉప్మాలోకి వెళ్ళిపోయాం మనం. సో ఇప్పుడు మనకు ఉప్మా కావాలంటే గోధుమ రవ్వ ఉప్మా కొనటం అనేది కామన్ అయిపోయింది. బట్ గోధుమలు కూడా మళ్ళీ ఏమవుతుందంటే అమ్మా, ఇప్పుడు ఒక ఐటెంకి మీరు కంఫర్టబుల్గా అలవాటయ్యారనుకోండి, ఒక క్వాంటిటీ తింటూ ఉంటాం. ఈ చైన్ మనం బ్రేక్ చేసినప్పుడు ఏమవుతామంటే మళ్ళీ క్వాంటిటీ తగ్గిస్తాం. మళ్ళీ దీనికి కొంచెం అలవాటు అయిపోయాం అనుకోండి, మళ్ళీ స్లోగా దీని క్వాంటిటీ పెంచుతాం. మంచిదే కదా అని చెప్పేసి అట్లా మనం ఏంటంటే కొన్నిసార్లు దాన్ని బ్రేక్ చేస్తూ రావాలి. లేదా కొంతమంది ఇప్పుడు బ్లాక్ బ్రెడ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక యూరోప్లో ఒక బ్లాక్ బ్రెడ్ అనేది వాళ్ళు సౌకర్యంగా 5 పీసులు తింటున్నారు అనుకుందాం. ఇప్పుడు వాళ్ళకి తీసుకెళ్ళి మీరు రైస్ పెట్టారనుకోండి, టక్కని తినలేడు వాడు రైస్. ఒక కప్పు తిని వెంటనే నాకు చాలు అంటారు. ఇప్పుడు స్లోగా ఈ రైసు రుచులు అలవాటయ్యారనుకోండి, స్లోగా ఈ రైస్ క్వాంటిటీ పెంచి తింటారు. మళ్ళీ తీసుకొచ్చి బ్రెడ్ పెట్టాలి అక్కడ. సో రుచులు అనమాట. అంటే అలాగ మనం తయారింపబడ్డాం. ఇది ఒక తప్పు కాదు ఇది. కానీ గోధుమ రవ్వ ఉప్మా తింటున్నా కూడా డయాబెటీస్ ఏం కంట్రోల్ అవ్వట్లేదు అని కొంతమంది కంప్లైంట్. గోధుమలు కూడా మళ్ళీ కార్బ్ కిందకే వస్తాయి, మళ్ళీ కార్బ్సే. కాబట్టి దానికోసమే మనం ఏమంటున్నామంటే అన్నీ మంచివే. సో ఒకరోజు గోధుమ రవ్వ ఉప్మా తీసుకున్నారు, నెక్స్ట్ టైం తీసుకున్నప్పుడు మనకు మిల్లెట్స్లో అరికెలు, ఓదలు, ఇంకా సామలు, ఇంకా కొర్రలు, అండు కొర్రలు ఉన్నాయి కదా, చాలా మంది తింటున్నారు సార్. ఇవన్నీ ఏంటంటే ఒక హాఫ్ కిలో తెచ్చుకోండి. లేదు కొంచెం పెద్ద కుటుంబం అనుకుంటే 1 కిలో తెచ్చుకోండి, మీ అవసరాన్ని బట్టి. ఎక్కువగా నిల్వ ఉండేలాగా కొనకండి. సో ఈరోజు ఒక ఐటెంతో కొర్రలతో ఉప్మా చేసుకున్నారు, రేపు గోధుమ రవ్వతో చేసుకున్నారు. ఇప్పుడు రోజు ఉప్మా అయితే అని చెప్తున్నా. ఆ నెక్స్ట్ టైం ఇంకొక ఐటెం ట్రై చేయండి. అంటే ఇంకొక రోజని కాదు, ఇంకా నెక్స్ట్ ఉప్మా చేయాలనుకున్నప్పుడు ఆ ఐటెంతో ఉప్మా చేయండి. సో జనరల్గా వారంలో 1 రోజు లేదా 2 రోజులు ఉప్మా చేసుకుంటారు, మరి రోజు ఉప్మా ఎవరు చేయరు. అంటే మేబీ నార్మల్ టైంలో ఇవి ఒక్కటే ఉడకబెట్టి తెచ్చుకుని నార్మల్గా కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకున్న తర్వాత ఏ కర్రీస్ ఉంటే ఆ కర్రీస్తో తినొచ్చు కదా సార్. అద్భుతంగా తినొచ్చు. బట్ వాటిల్లో కూడా టేస్ట్లు ఎంజాయ్ చేయండి. ఒక గోధుమ రవ్వే రోజు తింటే అది కూడా బోరు కదండి. ఇప్పుడు ఓదల్లో ఒకలాంటి టేస్ట్ వస్తుంది, అరికెలు ఇంకొకలాగా టేస్ట్ అనిపిస్తాయి. సో ఒక్కొక్క మిల్లెట్ ఒక్కొక్క కర్రీతో చాలా బాగుంటుంది కదా. సో వై నాట్ వి ఎంజాయ్ అబౌట్ ఇట్. అండ్ పిల్లలు కూడా దే విల్ లైక్, కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా. సో పిల్లలు కూడా కలర్స్ పెట్టినప్పుడు ఎంజాయ్ చేస్తారు. అండ్ ఏ ఉప్మా అయినా కూడా మెయిన్గా అందులో కొంచెం వెజిటబుల్స్ క్వాంటిటీ వేయాలండి. ఓకే ఓకే. ఇప్పుడు ముఖ్యంగా బిజీగా మహిళలు మార్నింగ్ ఉద్యోగానికి వెళ్తున్నారు, టకటగా చేయాలి. సో ఒక ఉప్మా టక్కని చేసేయటం ఈజీ. బట్ అందులో ఇప్పుడు క్యారెట్ వేయాలనుకోండి, ఇప్పుడు క్యారెట్ స్కిన్ పీల్ చేసి దాన్ని కట్ చేసి వేయాలి కదా, అది ఉడకాలంటే కొంచెం టైం పడుతుంది. అది కొంచెం టైం పడుతుంది కదా. సో ఉడకపోయినా పర్వాలేదు, క్యారెట్ పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు. ఉడకపోయినా కూడా ఇంకా మంచిదే మనకి. కాబట్టి క్యారెట్ వేయచ్చు, మీరు బీన్స్ వేయచ్చు, పచ్చి బఠానీలు వేయచ్చు, కొంచెం టమాటో వేయచ్చు, ఇంకా అందులో కాలీఫ్లవర్ వేస్తారా మీ ఇష్టం. మీరు ఇంకా ఏమేమి వేయదలుచుకుంటారో అందులో సౌకర్యంగా హ్యాపీగా వేయండి. కూరగాయలు 100% ఉడకాల్సిన అవసరం లేదు, 50% ఉడికితేనే చాలు అవి. అలాగ మనం రకరకాలుగా చేసామనుకోండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మనకు నచ్చుతుంది, అండ్ ఈజీగా కూడా మనకి తీసేసుకోవచ్చు. వట్టి ఉప్మానే కాకుండా జావ రూపాలు కూడా ట్రై చేయండి. ముఖ్యంగా ఇప్పుడు మనకు సమ్మర్ కూడా వస్తుంది. సో జావ చేశారనుకోండి, ఎక్కువగా వాటర్ క్వాంటిటీ ఎక్కువ వచ్చేస్తుంది అందులో, కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అదేవిధంగా మొదట్లో ఉప్మా మనము ఈ
మిల్లెట్స్తో మనం ప్రయోగించినప్పుడు మొదటిసారిగా ఇంట్లో మిల్లెట్స్ ఏదైనా చేసినప్పుడు అది మిగిలిపోతుంది, ఎవరు తినలేదు అని చెప్పి కంప్లైంట్స్ వచ్చాయి. సో కాబట్టి దాంట్లో మళ్ళీ ఈవినింగ్ పూట మీరు వాటర్ వేసి ఎత్తిపెట్టేసి నెక్స్ట్ డే దాంట్లో మజ్జిగ కలుపుకొని కానీ లైట్గా కర్డ్ వేసుకొని కూడా హ్యాపీగా తినొచ్చు. చాలా బాగుంటుంది. చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. సో ఎప్పుడన్నా ఒక డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు పలానా ఐటమ్ తినకూడదని డాక్టర్ చెప్తే అది పనిష్మెంట్ లాగా తీసుకోకండి. నెక్స్ట్ ఆప్షన్స్ ఎతకండి. యూ విల్ డిస్కవర్ ఈవెన్ బెటర్ ఆప్షన్స్. ఇంకా మంచి మంచి ఆప్షన్స్ దొరుకుతాయి మనకి. సో వీట్ రవ్వ బెస్టే, కానీ ఏది తిన్నా కూడా క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. అండ్ ఆ తినే దాంట్లో కూడా ఎక్కువ వెజ్జెస్ ని యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది. ఎగ్జాక్ట్లీ. ఒకప్పుడు ఏమైందంటే అమ్మా, క్వాంటిటీ నిజంగా మనం రెస్ట్రిక్ట్ చేసేవాళ్ళం. మన ఇండ్లల్లో వండాల్సినంత క్వాంటిటీ ఉండేది కాదు. మీరు ఎప్పుడన్నా ఎవరిని ఇంట్లో ఉన్న గతంలో మీరు గమనించండి. ఇప్పుడు 1985 చూడండి, ఆయిల్ మినిమమే ఉండేది. మీరు రవ్వ ఏదైనా కావాలంటే కూడా అర ప్యాకెట్ ఉండేది, లేకంటే ఒక ప్యాకెట్ ఉండేది. కానీ ప్రతిదీ ఇన్ని స్టాక్స్ ఇంట్లో ఉండేటివి కాదు. 4 మనుషులు ఉంటే ఆ 4 మనుషులకు తగ్గట్టుగా ఉండేది. ఎస్ ఇప్పుడు మనకు చిన్న ప్రొవిజన్ స్టోర్స్ ఉండేటివి కదా, మనం ఏమంటాము కిరాణా షాప్కి వెళ్ళి వాళ్ళకి ఆ 2-3 రోజులు కావాల్సింది మాత్రమే తెచ్చుకునేవాళ్ళు ఆ ఉన్న డబ్బును బట్టి. ఇప్పుడు జీతం చేసుకునేవాళ్ళు ఆ జీతానికి బట్టి అంతంత కొనుక్కుండేవాళ్ళు. నెలాఖరు వరకు దాంతో సరిపెట్టాలి. మధ్యలో అయిపోతే ఇంకొక వెరైటీ ఉండేవాళ్ళు సార్. ఇప్పుడు ఏమవుతుందంటే తెచ్చి స్టాక్ పెట్టి వాటిని పురుగు పెట్టి సూపర్ మార్కెట్లో వాళ్ళు ఆఫర్లు పెడతారండి. 2 కిలోలు కొంటే 2 కిలోలు ఫ్రీ అని పెడతారు. ఎప్పుడు తింటామో దేవుడికి తెలుసు. కేజీ వాడడం ఎక్కువ సార్. కరెక్ట్గా చెప్పారు. నేనే చేశాను ఈ తప్పు, మీరు ఇంకొకరిని అనటం ఎందుకు? 1+1 ఆఫర్ ఉంటుంది, మనం తీసుకొచ్చి పెడతాం, చూస్తే అది ఇంకొకటి అసలు యూసేజ్ తర్వాత పడేయాల్సిన అవసరం వస్తుంది. దాని బదులు ఇంకోటి తెచ్చుకునేవాళ్ళు. మనకు స్టాఫ్ ఉంటారు కాబట్టి ఏదైనా కొన్నిసార్లు మంచి ఆఫర్స్ వచ్చినప్పుడు నేను తీసుకుని అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఎందుకు వేస్ట్ అయిన తర్వాత ఎందుకు పడేయటం? అదేదో ముందుగానే మనకు తెలిసినప్పుడు ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవటం ఇంకా హ్యాపీ ఆప్షన్ కదా. సో ఇలా కొంచెం మనం కామన్ సెన్స్తో ఆలోచిస్తే సూపర్ మార్కెట్ కల్చరు, ఆన్లైన్లో ఆర్డర్స్ పెట్టడం వల్ల అవసరానికి మించి క్వాంటిటీలు తెప్పించేసుకుంటున్నాం. కరెక్ట్. అసలు ఆ వస్తువు మనకు అవసరమే ఉండదు. కరెక్ట్. అట్రాక్టివ్గా ఉండడము, ఆఫర్ పెట్టడం, దీనివల్ల కొనాల్సి వస్తుంది. సో నేను ఎవరికి వ్యతిరేకంగా చెప్పట్లేదు. మీ కుటుంబానికి, మీ పిల్లలకి, లేదా మీ ఇంట్లో అవసరానికి ఎంతైతే కిరాణా అవసరం ఉంటుందో అంతే తెచ్చుకోండి. కరెక్ట్గా మనకు అది నెలాఖరు వరకు రావాలి. దాన్ని ఏమంటాము, పొదుపుగా ఉండటం అవసరం అండి. విచ్చలవిడితనంగా ఉండటం గొప్పతనం కాదండి. అదుపులో పొదుపుగా ఉండటమే క్రమశిక్షణ. అందులో ఆరోగ్యం విషయంలో మరి మంచిది. ఎగ్జాక్ట్లీ. మితము, పరిమితము ఇవన్నీ చాలా అవసరం అండి. ఎప్పుడైతే మనము ఈ లిమిట్స్ దాటుతున్నామో, మన పెద్దలు అందుకే అన్నిటిని మనల్ని మితంగా ఉండమని చెప్పారు. మనం ఈ లిమిట్స్ దాటే కొద్దీ మన పొట్ట కూడా ఏమవుతుందంటే సాగుదల పెరుగుతోంది. మన ఊపిరితిత్తులు ఏంటి, ఈ బయట మనకు రిబ్ కేజీ ఆపుతోంది. కాబట్టి ఊపిరితిత్తులు ఎంత కావాలంటే అంత రాలేవు, లిమిట్ ఉంది. బట్ ఒక పొట్టకి ఏమైంది, ఇక్కడ మనకు బోన్స్తో లిమిటేషన్స్ లేవు. సో ఈ కాస్త పొట్టకు దేవుడు ఎలా పెట్టంటే ఓపెన్ స్పేస్ ఇచ్చాడు. కాబట్టి మన లోపల నుంచి పుష్ చేసే కొద్దీ అది పోతూ ఉంది బయటికి. కాబట్టి దాన్ని ఎక్కడో వచ్చాడు మనమే దానికి ఒక బార్డర్ గీసి వేకేసి పెట్టుకోవాలి మనం. బట్ నైస్ సార్. అంటే మీరు చెప్పింది కూడా అక్షరాల నిజం. మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అదే, కంట్రోల్ అనేది ఉండాలి ఎంతైనా. అంటే ఫుడ్ అవైలబిలిటీ బాగా పెరిగిందండి. అది మనము అది పాజిటివా నెగిటివ్ అనేది నేను కమెంట్ చేయలేను. కానీ ఫుడ్ అవైలబిలిటీ అన్ని విధాల ఎల్లప్పుడూ మనకు అందుబాటులోకి వచ్చింది. అది మనకు కొన్ని సందర్భాలలో శాపంగా మారుతుంది. ఇప్పుడు నేను కొంతకాలం జైపూర్లో ఉన్నా ఒక రీజన్ వల్ల. 7:30, 8 దాటితే ఆ దరిదాపుల్లో ఫుడ్ దొరకదు ఇంకా టైం కల్లా తినేయాలి. ఎస్. అబ్బా, అలవాటు ఎంత మంచిదో సార్. అండ్ అది కూడా దాదాపు 1 కిలోమీటర్, 1.5 కిలోమీటర్, 2 కిలోమీటర్స్ నడిచి వెళ్తే కానీ ప్రాపర్గా ఫుడ్ దొరకదు. సో ఒక 20 మినిట్స్ వాకింగ్, తినేసి మళ్ళీ 20 మినిట్స్ రిటర్న్. 8 దాటితే మాత్రం ముఖ్యంగా చలికాలంలో మనకు కామన్ తినాల్సిన ఫుడ్ అయితే దొరకదు అక్కడ. ఎంత లిమిటేషన్స్గా ఉన్నారు చూడండి. సాంప్రదాయంగా ఉన్నారు అంటున్నాను నేను. ఎందుకు సార్, కామన్ అయిపోయింది. ఇంకా మన ఇంట్లో డిన్నర్ ఏ టైం కంటే రాత్రి 11 అవుతుంది సార్. అది డెఫినెట్గా మారాలండి. పిల్లల భవిష్యత్తు ఇబ్బంది పడుతుందండి. ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడుకుంటున్నది 30 to 50% ఈ పేషెంట్కి సంబంధించి, పెద్దవాళ్ళకి సంబంధించి. బట్ ఎప్పుడైతే వీళ్ళు క్రమశిక్షణగా ప్రాపర్గా పాటిస్తారో నెక్స్ట్ జనరేషన్ అండి, మన పిల్లల గురించి మనం ఆలోచించాలి కదా. మనం వాళ్ళకి లిమిట్ పెట్టకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది పాపం రేపు?
మీరు గమనించండి, పిల్లలకి టైం కేటాయించగలిగిన పేరెంట్స్ ఉన్న ప్లేస్తో పోలిస్తే ఎక్కడైతే ఇద్దరు పేరెంట్స్ బిజీగా పనిచేస్తున్నారో పిల్లలకి నిజంగా పాపం వాళ్ళకున్న ఈ ఒత్తిడి వల్ల, వర్క్ ఇబ్బందుల వల్ల పిల్లలు ఏది ఎంత తింటున్నారో రోజు గమనించలేని కుటుంబాలలో చూస్తే పిల్లల్లో ఊబకాయం పెరుగుతుందండి. ఇప్పుడు ఎలాగ మనం బ్లేమ్ చేస్తాం? పిల్లోడిని తప్పుపట్టలేం, పేరెంట్ని తప్పుపట్టలేం, బట్ డాక్టర్గా మన కష్టాలు కూడా కొన్ని ఉంటాయి కదా, అన్నిటికీ మందులు ఇస్తూ పోలేం కదా. కరెక్టే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా విలువైన విషయాలు మీరు మాకు చెప్తూ ఉన్నారు. సో ఇంకొక డౌట్ అయితే మాకు క్లారిఫై అయిపోయింది ఈ గోధుమ రవ్వ ఉప్మా విషయంలో. ఎక్కువ వెజ్జీస్తో పర్ఫెక్ట్గా లిమిటెడ్ క్వాంటిటీతో తింటే ఎక్కడ షుగర్ లెవెల్స్ అనేవి పెరగవు, మెయింటైన్ అవుతాయి. Correct అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే అండి.